స్వామి తన కర్తవ్యములు నిర్వహించుచు మార్కండేయుని చంపబోవు యమధర్మరాజును చంపిన శివుని ఎట్లు సమర్థించగలరు? శ్రీ దత్తస్వామివారి సమాధానము. కర్తవ్యములు నిర్వహించు యముని శివుడు కోపావేశములో తొందరపడి చంపినట్లుగా కథను చెప్పుచున్నారు. తన భక్తుని చంపరాదనియు దాని కొరకు కర్మ సిద్ధాంతమునే భంగపరచు శివుడు జ్ఞానము లేనివానిగా చిత్రీకరించబడుచున్నాడు. దేవతలు తరువాత ప్రార్థించగా కోపము తగ్గి తెలివి తెచ్చుకుని మరలా యముని బ్రతికించినట్లు చెప్పు ఈ కథ శివుని యొక్క దైవత్వమును కించపరచుచున్నది. స్వామి తప్పు చేసి దిద్దుకొన్నట్లు కనబడుచున్నది. కానీ పూర్వాపరములు పరిశీలించిన కానీ సత్యము బోధపడదు. యముడు సావిత్రి తన్ను పొగడగా ప్రసన్నుడై ఆమె భర్తయగు సత్యవంతుని బ్రతికించినాడు. అప్పుడు యముని కర్తవ్యము ఏమాయను? శివుని పొగడు మార్కండేయుని విషయములో మాత్రము యముడు కర్తవ్యమని పట్టుపట్టుచున్నాడు. కావున శివుడు మార్కండేయ చరిత్ర ద్వారా యమునికి గుణపాఠము నేర్పినాడు. సావిత్రి విషయములో కూడా కర్తవ్య నిర్వహణములో నిష్పక్షపాతముగా యముడు ఉండి ఉన్నచో అసలు మార్కండేయ చరిత్రనే శివుడు సృష్టించేవాడు కాడు. యమునికి గుణపాఠము నేర్పుటకే తన అంశనే మార్కండేయునిగా పుట్టించినాడు. దీనివలన శివుని యొక్క గొప్పతనము ఎంతో ప్రకాశించుచున్నది.